హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, జగన్ పై తిరగబడ్డ వైసీపీ నాయకులు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, వైసీపీ అధినేత జగన్ తీరుతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి సీనియర్లు కొందరు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరికొందరు నేతలు ఇప్పటికే జగన్ కు గుడ్ బై చెప్పేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం ఎన్నికల తర్వాత బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. వారంలో సగం రోజులు తాడేపల్లిలో, మరో సగం రోజులు బెంగళూరులో ఉంటూ వస్తున్నారు. ఏపీకి వచ్చినప్పుడు కొందరు పార్టీ నాయకులతో సమావేశమై మమ అనిపిస్తున్నారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో జగన్ ఏం చేశారో ప్రస్తుత అధికారం కోల్పోయిన తర్వాత అదే రీతిలో వ్యవహరిస్తున్నారని పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతుందట. కొందరు నేతలకు ప్రాధాన్యం ఇచ్చి క్షేత్రస్థాయిలో కేడర్ని విస్మరించడం వలనే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిందని పార్టీలో నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతుందట. జగన్ వైఖరితో తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే ఆందోళనలో పార్టీ నాయకులు ఉన్నట్లు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం తప్పిదాల కారణంగానే ఎన్నికల్లో ఓడిపోవలసి వచ్చిందని ఆ పార్టీకి చెందిన నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వేధించడం, విపక్షాలకు కనీసం గౌరవం ఇవ్వని కారణంగా క్షేత్రస్థాయిలో ప్రస్తుతం తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొందరు పార్టీ నాయకులు వాపోతున్నారు. గతంలో రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువగా ఉండేవి కావని, గెలుపోటములతో సంబంధం లేకుండా స్థానికంగా అన్ని పార్టీల నాయకులు కలిసి ఉండేవాళ్ళమని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలలో స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొట్టిందనే క్షేత్రస్థాయిలో జరుగుతుంది. ఎన్నికలకు ఓటమి తర్వాత వైసీపీ కేడర్ పూర్తిగా డేలా పడిందని, కనీస అధిష్టానం జిల్లా స్థాయి నాయకులు తమను పట్టించుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎలాంటి ఉపయోగం లేదని, అధికారం కోల్పోయిన తర్వాత తమకును అధిష్టానం పూర్తిగా పట్టించుకోవడం లేదని క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణులు కొందరు తమ మనసులోని అభిప్రాయాలను బయట పెడుతున్నారట.